ఎట్టకేలకి 'బిగ్ బాస్' బజ్ అయితే తగ్గుతా వచ్చింది. కానీ ఎలిమినేషన్ టైంకి వచ్చేసరికి ఎంతో కొంత ఉండిద్ది. అయితే ఈ వారం వచ్చేసరికి ఎలిమినేషన్‌లో యాష్మి గౌడ్ అయితే ఎలిమినేట్ అయింది. కారణం చాలా కారణాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం చూద్దాము. అంటే మనము 'బిగ్ బాస్ 8' తెలుగులో మనం ఎవరైతే టాప్ 5 కంటెస్టెంట్లు అనుకుంటాం వాళ్ళు ఈ వారంలో వచ్చేసరికి నామినేషన్‌లో ఉంటాం. వాళ్ళు వచ్చేసరికి ప్రేరణ, యాష్మి గౌడ, నిఖిల్, నబీల్ అభివృద్ధి, పృథ్వీరాజ్. సో వీళ్ళంతా కంపల్సరీగా టాప్ 5లో ఉంటారనేది చాలామంది అనుకుంటూ వచ్చారనమాట. ఇది నిజం. సో వీళ్ళందరూ టాప్ 5లో ఉండే క్యాండిడేట్స్ అయినప్పుడు వీళ్ళకి కంపల్సరీగా ఫ్యాన్ బేస్ ఉండిద్ది. దాంతోపాటు వచ్చి వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు అంటే టాప్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓటింగ్ కూడా ఎక్కువ ఉండిద్ది. సో ఆ విధంగా చూసుకుంటే ప్రేరణ వీళ్ళంతా టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళందరికీ వెళ్ళి చూసినప్పుడు కొంచెం యాష్మి గౌడ్ అనేది కన్నింగ్ గేమ్ ఆడిద్ది. కారణం వచ్చేసరికి ఇంతకుముందు నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ సోనియా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ టీంలోకి వచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ ఉంటారనమాట. సో అందుకని ఈ వారము ఏదైతే ఫ్యాన్ బేస్ ఓటింగ్ చూసుకున్నా కూడా మిగతా వాళ్ళకి ఎక్కువ ఉండిద్ది, యాష్మికి తక్కువగా ఉంటూ అది ఒక రీజన్. దాంతోపాటు వచ్చేసరికి ప్రతి ఒక్కరితో గొడవలు, గేమ్ ఆడకపోవటం కానీ, తర్వాత నిఖిల్తో రీసెంట్గా గొడవలు అవటం కానీ ఆ విషయము అంటే తనుంది కదా సీత చెప్పినప్పుడు ఆ విషయాలు కూడా సరిగా అక్కడ డిఫైన్ చేయకపోవటం, తర్వాత హౌస్లో ఒప్పుకోవటం, ఇలా చూసినా కూడా ఫైనల్గా వచ్చేసరికి అక్కడ పెట్టిన టాస్కుల్లో వీటన్నిటిలో చూసినా లేదంటే తర్వాత ఫ్యాన్ బేస్ ఓట్లు ఇవన్నీ చూసినా కూడా ఈ వారం ప్రేరణ వీళ్ళందరూ అంటే ప్రేరణ కానీ నిఖిల్ కానీ నబిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చిన యాష్మి గౌడ్కి వచ్చేసరికి ఓటింగ్ బేస్ని చూసుకొని ఎలిమినేట్ అయింది. ఈ వారం అయితే 'బిగ్ బాస్ 8' నుండి ప్రేరణ ఫ్రెండ్గా ఉండి నిఖిల్ పృథ్వీరాజ్ వాళ్ళ టీంలో ఉండి ఈ వారం అయితే యాష్మి బయటకు వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఎవరన్నా సేఫ్ అయ్యారంటే అది ప్రేరణ, నిఖిల్, పృథ్వీ సేఫ్ అయ్యారు. ఈ మధ్య ఎక్కువ విష్ణుప్రియతో గొడవలు అవుతున్నాయి కదా. సో దాని నుండి ఒక గొడవ అయితే బయటకు వచ్చిందని చూసుకోవాలి.